మరణము తప్పదు. ఆ మరణము ఏ మరణం అనేటువంటిది ప్రతి ఒక్కరము కూడా గమనించుకోవాలి. ప్రతి మానవుడు అంటూ ఉంటారు, లోకోత్తరుడు పుట్టడం ఎలా పుట్టినా కానీ మనము చనిపోయేటప్పుడు మంచి పేరు మోసుకుని పోవాలనేటువంటి ఒక కారణంతో ప్రతి మానవుడు కూడా అంటూ ఉంటారు. పోతా మంచి పేరు సంపాదించుకుని పోయారా అని అంటూ ఉంటారు. అయితే ఈ లోకంలో మంచి పేరు మనము సంపాదించుకోవడము చాలా మంచిదే. ధనమున్నా, ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, ఏది ఉండినా వాటన్నిటినీ మనం సంపాదించుకోవటము చాలా మంచిది. అయితే అన్నిటికన్నా మిన్నగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన జీవితంలో కలిగి ఉండడము మరి శ్రేష్టము, మరి ధన్యత. ఏదో ఒక రోజు మనం సంపాదించినవన్నీ లోకంలో విడిచి వెళ్ళవలసిన వారమే. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని సంపాదించుకుంటే మనతో పాటు ఆయన నిత్య జీవనంలో చేర్చబడుతూ ఉంటాం. అంతేకాదు ఆయనతో యుగములు నిత్యమే జీవించగలుగుతూ ఉంటాము. అంతేకాని మన ఆలోచన ప్రకారముగా మనము పోతే ఈ లోకంలో ఏమీ సంపాదించుకోలేము. మనము కూడబెట్టుకున్నవన్నీ సిమెంట్లు కొట్టేస్తాయి, చెదలు తినివేస్తాయి, పాడైపోతాయి, నక్కలు తినివేస్తాయి, ఏవేవో పాడు చేస్తాయి ఈ లోక ధనము, ఆస్తి అంతా కూడా. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో పాటు మనం ఉంటే ఆ యొక్క ధనము అధికమైనది. వ్యాధి బాధలు ఏమి వచ్చినప్పటికీ బాగు చేయడానికి హాస్పిటల్స్ ఉన్నాయి, లేక మంచి మంచి వైద్యులు ఉన్నారు. అయితే మన జీవితంలో ఒక రోగం ప్రతి మానవునికి అదేనండి పాప రోగం అనేటువంటిది. ఆ పాప రోగాన్ని క్షమించడానికి ఏ డాక్టర్ లోకంలో లేదు. అయితే కోడి గొర్రెల పిల్లలను తీసుకుని పోయి మన పాప విముక్తి కొరకు మనము దానిని అర్పిస్తే మన పాపములు పోతాయని అనుకుంటాను. కానీ యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మాత్రమే ఆ పాప విముక్తి మరి ఏ నాణ్యమందును లేదు అని చెప్పి బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక ప్రేమైన దేవుని జనాంగమా లేక చేస్తున్నటువంటి క్రీస్తు సువార్త ఏంటి అని అంటే యేసు నామమును తప్ప విముక్తి మరి ఏ నామముంది లేదని. మేము కూడా ఒకప్పుడు ఈ లోకంలో మీలాగనే అనేకమైనటువంటి పనులు చేసిన వారిని, అనేకమైనటువంటి వారికి వచ్చిన వారిని. అయితే జీవమైనటువంటి దేవుని తెలుసుకుని ఎవరైనా దేవ గ్రంథమును చదువుకుని జీవము కలిగినటువంటి దేవుని నామములో రక్షించబడిన వారముగా పరలోక రాజ్యం అంటే ఏంటి, ఈ లోకం అంటే ఏంటి, ఈ లోక మనుషులేంటి, పరలోకంలో నిత్య జీవంలో మేము ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను తెలుసుకుని మేము వాటి ఎందుకు నడుస్తూ ఉన్నాము. నేను దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సుఖ సంతోషాలు కావాలంటే మానవుడు సమాధానం లేక ఉన్నాడు. ఎన్ని సంపాదించుకున్నా వారి యొక్క జీవితాల్లో సమాధానం లేదు. సమాధానం కావాలి అని అంటే ఆ సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు వద్దకు రావాలి. ఖచ్చితంగా ఆయన యొక్క సమాధానము, ప్రేమ, సమస్తమును ఆయన వద్ద దొరుకుతూ ఉన్నాయి. ఎన్ని డబ్బులు పెట్టుకున్నా మేము సమాధానము జరుగుతుంది. డబ్బులు పెట్టుకుంటే అనేకమైన వస్తువులు దొరుకుతాయి, కొనుక్కోవచ్చు. కానీ సమాధానం అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వద్దనే ఆ సమాధానము మనకు దొరుకుతా ఉంది. కనుక